హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. ఈరోజు వచ్చేసి పనసపొట్టు కూర చేస్తున్నానండి. అది ఎక్కువ పెళ్ళిళ్ళు అది చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్ అండి. బాగుంటుంది టేస్ట్ కూడాను. ముందుగా దీనికి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. పనసపొట్టు పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి గుళ్ళు, వేరుశెనగ గుళ్ళు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ చీలికలు 4, చిన్న అల్లం ముక్క, కరివేపాకు అండి, కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను. చేయడానికి ఆవాలు, ఎండుమిరపకాయ నానబెట్టి మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పనసపొట్టుని స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టాను. తర్వాత మనం కూర వండినప్పుడు గట్టిగా పిండి వేసుకోవాలండి. ఇలా డైరెక్ట్గా వేయకూడదు, వడకట్టేసాం కదా అని. ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది, మళ్ళీ కూర కూడా చేదొస్తుందండి అప్పుడు. అందుకే ఒకసారి పిండుకోవాలి మళ్ళీని. కూర అయితే చాలా బాగుంటుందండి. ముందు ఆయిల్ వేసి అందులో గుళ్ళు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలండి, అల్లం ముక్కలను. ఇవి కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం ఇంగువ కూడా వేస్తాను. దీనికి టేస్ట్ ఇదే అండి, బాగుంటుంది. ఇంగువే బాగుంటుంది దీనికి ఫ్లేవరు. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేస్తామండి. నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను నేనైతే, మన ఇష్టము. ఇంకొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మన క్వాంటిటీని బట్టి. నాకైతే ఇది సరిపోయిందండి. చింతపండు పులుసు నార్మల్గా అయితే కూర అంతా అయ్యాక వేస్తారు చాలామంది. నేను ఈ పోపులోనే వేస్తానండి. ఈ పోపు వేగిన తర్వాత చింతపండు గుజ్జు కూడా ఇందులో మరిగిన తర్వాత ఇందులోనే ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేస్తానండి. అంటే ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి బెల్లం ముక్క వేయడం వల్ల. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువ కాదండి, జస్ట్ వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలి, అంతే అండి. ఈ కర్రీ వచ్చేసి ప్రాసెస్ ఎక్కువే అండి కొంచెం, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అద్భుతంగా ఉంటుంది తింటున్నప్పుడే. ఈ కర్రీ వచ్చేసి మా వారికి చాలా ఇష్టం అండి. ఆయనకి ఇష్టమైన రెసిపీ ఇది. చింతపండు పులుసు అంతా మరిగి కలుపుకున్న తర్వాత ఉప్పు అది చూసుకున్న తర్వాత మనం పిండి పెట్టుకున్న పనసపొట్టు కూడా వేసి కలిపేస్తాం కదండి. అప్పుడు అది కొంచెం వేగిన తర్వాత కట్టేయడమే అండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. మనం పేస్ట్ చేసుకుంటాం కదా, అది ముందే వేసేయకూడదండి. వేడి మీద వేస్తే చేదుగా ఉంటుంది ఆవకి. అందుకు చల్లారిపోయిన తర్వాత ఆవ పేస్టు కూరలో కలుపుకోవడమే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్ ఇంకా చూపిస్తూ ఉంటాను మీకు, ఇంకా ఎంటర్టైన్ చేస్తాను మిమ్మల్ని. ఈ కర్రీ వండి కూడా చాలా డేస్ అయిపోయిందండి. నేను మా మావయ్య గారి కోసం ఎక్కువ చేసేదాన్ని, ఇప్పుడు ఆయన లేరు. ఆయనకి చాలా ఇష్టం ఈ కర్రీ అంటే. ఆయనే కొట్టేవారు, పనసపొట్టు బాగా కొట్టేవారు ఆయన. రంపం పొట్టుకోలా కొట్టేవారు అనమాట. అది ఫ్రెష్గా కొట్టి అప్పటికప్పుడు వండితే భలే ఉండేది. డైలీ కొట్టేవారు. డైలీ నాకు వండడానికి కూడా విసుకొచ్చేది అంతలాగా. ఏదైనా పెద్దవాళ్ళు ఉండాలండి, పెద్దవాళ్ళు లేని దారి వేరు. ఈ మధ్యకాలంలో చేయలేదు నేను ఇది. బయట అమ్మితే తెచ్చారు ఈయన. ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా, ఈయనకి ఇష్టం కదా అని చేస్తున్నాను, మీకు కూడా చూపిద్దామని. ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, మీ సపోర్ట్ నాకు కావాలి. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే కొద్దిగా పులిహార టేస్ట్లా ఉంటుందండి తింటున్నప్పుడు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కర్రీ అంతా అయిపోయిన తర్వాత కూడా చిట్టొడియాలని పెడతారండి, అవి కూడా వేయించి పైన వేస్తూ ఉంటారు. ఇంకా నేను అవేం వేయలేదు, ప్రస్తుతానికి అవి అవైలబుల్గా లేవు. ఈ సంవత్సరం నేను పెట్టలేదండి అవి వడియాలు. చిట్టడియాలు కూడా వేసి పెడితే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నార్మల్గానే కలర్ఫుల్గా ఉంటుంది. అప్పుడు ఇంకా బాగుంటుంది. ఎంత కష్టంగా ఉంటుందో అండి, గ్యాస్ అది కూడా పాడైపోతుంది కొద్దిగాను. కానీ ఇదంతా వండేసి పిల్లలు తిన్నప్పుడు, మా వారు తిన్నప్పుడు అబ్బా బాగుందని చెప్తారు చూసారా, ఆ పడిన కష్టం అంతా పోతుందండి. నాకు కూడా సేమ్ ఫీలింగ్ అనుకోండి. నేను తిన్నప్పుడు కూడా ఎంత కష్టపడినా అది నోట్లో పెట్టుకునేటప్పటికి, టేస్ట్ వచ్చేటప్పటికి అబ్బా భలే వచ్చింది సార్ అనిపిస్తుంది నాకు. పాడైపోయి ఎంత కష్టపడి వండిన తర్వాత టేస్ట్ బాగాలేదనుకోండి,
మనసు బాధగా అనిపిస్తుంది. అదే అందరూ ఇష్టంగా తిన్నారనుకోండి మాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. అంత కష్టపడి చేసినందుకు మన ఇంట్లో వాళ్ళ కోసమే కదండి, ప్రేమగా చేసి పెడతాం మనం. ఈరోజు దీంతో పాటు పప్పు టమాటా కూడా చేశానండి. ఆల్రెడీ అలాగా మీకు పోస్ట్ చేస్తాను కదా, నీకు చూపించట్లేదు, ఓన్లీ ఇదే చూపిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.